మాత్రమే కాదు, హలో ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూసారు కదా ఫ్రెండ్స్. అలాంటి వీడియో ఎడిటింగ్ చేసుకోవాలంటే అలర్ట్ మోషన్లో అయితే ఈజీగా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉన్నది, అక్కడికి అయితే సింపుల్గా అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలర్ట్ మోషన్లో ఫౌంట్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్. బీట్ మార్క్ అయితే చూడండి, ఫస్ట్ బీట్ మార్క్ చూసారు కదా. బీట్ మార్క్ కట్ చేసి సేఫ్ ఎఫెక్ట్లో అయితే రండి ఫ్రెండ్స్. సేఫ్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకొని ఇది ఉంటుంది కదా, దీనిని అయితే కాపీ లేయర్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఫౌంట్ని కాపీ లేయర్ అయితే చేసుకోండి. కాపీ లేయర్ చేసుకున్న తర్వాత ఫౌంట్ మీద ట్యాప్ ఇచ్చి ప్లస్ ఏరో ప్లే స్టైల్ టెక్స్ట్ ఆఫ్ చేసి ఇలా అయితే పేస్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. టెక్స్ట్ మీద ట్యాప్ ఇచ్చి ప్లేస్ మీద ట్యాప్ ఇచ్చి ఏరో మీద ట్యాప్ ఇచ్చి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే వచ్చేస్తుంది పేస్ట్ స్టైల్ పేస్ట్. ఇలా అయితే ఎండ్ వరకు అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలానే అన్ని ఫౌంట్స్కి ఏరో మీద ట్యాప్ ఇచ్చి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. సెకండ్ లేయర్ పేస్ట్ స్టైల్ ఇలా అయితే ఎండ్ వరకు అయితే పేస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ వరకు పేస్ట్ మీద ట్యాప్ ఇచ్చి ఇలా అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నుండి అయితే ఫౌంట్స్ అయితే చేంజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా ఫౌంట్స్ది, అక్కడ పోయి అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫౌంట్ అయితే చేంజ్ చేసుకోవాలి. ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద ట్యాప్ ఇచ్చి పైన ట్యాప్ ఇచ్చి ఇలా అయితే చేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఫౌంట్ అయితే చేంజ్ అవుతుంది. తర్వాత ఇంకో ఫౌంట్ మీద ట్యాప్ ఇచ్చి ఎడిట్ టెక్స్ట్ ఫౌంట్ పైన ట్యాప్ ఇలా ఇది చేసుకోవాలి ఫ్రెండ్స్. రెండోవరకు అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలానే ఫౌంట్స్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ పోయి అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఇవి కనిపిస్తున్నాయి కదా, గ్రూప్స్ కనిపిస్తున్నాయి కదా, 5 గ్రూప్స్ ఉంటాయి. ఫస్ట్ గ్రూప్ మీద ట్యాప్ ఇచ్చి ఇక్కడ కలర్ ఫీల్డ్లో అక్కడ బార్డర్ ఇక్కడ కనిపిస్తుంది కదా, దానికైతే ఆన్ అయితే చేసుకోండి. ఇలా అయితే ఫోటో అయితే వచ్చేస్తుంది. లేకపోతే ఈ ఫోటో అయినా ఉంచుకోండి, లేకపోతే మీ ఫోటో అయినా ఎవరిదైనా ఫోటో పెట్టి కలర్ ఫీల్డ్లో పోయి మీడియాలో పోయి ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా అయినా చేసుకోండి. థర్డ్ గ్రూప్ మీద ట్యాప్ ఇచ్చి ఇలా కలర్ ఫీల్డ్లో పోయి అది ఆన్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫోర్త్ గ్రూప్ మీద ట్యాప్ ఇచ్చి కలర్ ఫీల్డ్లో పోయి ఆన్ అయితే చేసుకోండి. ఇలా అయితే వచ్చేస్తుంది ఫొటోస్. ఇంకా 5 ఫీల్డ్లో పోయి ఇలా అయితే ఆన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మీ ఇష్టం, ఎవరిదైనా ఫోటో అయితే పెట్టి ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో పెట్టి అయితే ఎడిటింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా. ఇక్కడ నుండి అయితే ప్లస్ కింద ట్యాప్ ఇచ్చి మీడియాలో పోయి ఫోటో అయితే సెలెక్ట్ చేసి 3 డాట్లో పోయి ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా అయితే షేక్ అవుతుంది నా ఫోన్, అందువలన ఇలా అవుతుంది. 3 డాట్లో పోయి ఫుల్ కంపారిషన్ ఏరియా, తర్వాత ఇలా బీట్ మార్క్ దగ్గర అయితే లేయర్ అయితే చేర్పించుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత సెకండ్ బీట్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ ట్యాప్ ఇచ్చి మీడియాలో పోయి ఫోటో సెలెక్ట్ చేసి 3 డాట్లో పోయి ఫుల్ కంపారిషన్ ఏరియా అయితే చేసుకోండి ఫ్రెండ్స్. బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ప్లేస్ సెకండ్ ట్యాప్ ఇచ్చి మీడియాలో పోయి ఫోటో సెలెక్ట్ చేసి 3 డాట్లో పోయి ఫుల్ కంపారిషన్ ఏరియా ఫోటోని సెలెక్ట్ చేసి 3 డాట్ ఫుల్ కంపారిషన్ ఏరియా అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఫుల్ కంపారిషన్ ఏరియా చేసుకున్న తర్వాత బీట్ మార్క్ దగ్గర వచ్చి అయితే ఇలా అయితే చేసుకోండి. తర్వాత బీట్ మార్క్ దగ్గర వచ్చి ప్లేస్ సెకండ్ ట్యాప్ ఇచ్చి మీడియాలో పోయి ఫోటో సెలెక్ట్ చేసి 3 డాట్లో పోయి ఫుల్ కంపారిషన్ ఏరియా 3 డాట్ ఫుల్ కంపారిషన్ ఏరియా అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత బీట్ మార్క్ దగ్గర వచ్చి ఇలా అయితే చేయించుకోండి. తర్వాత బీట్ మార్క్ దగ్గర నుంచి ప్లస్ మీద ట్యాప్ ఇచ్చి మీడియాలో పోయి ఫోటో సెలెక్ట్ చేసి దాని ఫోటోని కొద్దిగా సేక్ అవుతుంది, ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఫోన్ అయితే కొద్దిగా సేక్ అవుతుంది.
అందువలన ఫొటోస్ ఇలా అయితే అవుతుంది ఫ్రెండ్స్. రెడ్ డాట్ ఫుల్ కంపారిజన్ అయితే చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత బీట్ మార్క్ కట్ చేసి సేక్ ఎఫెక్ట్లో అయితే రండి ఫ్రెండ్స్. సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకొని ఫస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, దాని మీద ట్యాప్ ఇచ్చి ప్లేస్ మీద ట్యాప్ ఇచ్చి కాపీ లేయర్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. కాపీ లేయర్ చేసుకున్న తర్వాత బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా ముంగట ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ ఇచ్చి ప్లేస్ ఐకాన్ మీద ట్యాప్ ఇచ్చి కలర్ పేస్ట్ స్టైల్లో పోయి కలర్ ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఇలా ఇంకా బీట్ మార్క్ ఇలా అయితే జరిపించుకోండి. ఇది 3 ఫొటోస్ని మాత్రమే పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. 3 ఫొటోస్ని పేస్ట్ ట్యాప్ ఇచ్చి ఎరో కనిపిస్తుందా పేస్ట్ స్టైల్, దాని పక్కన ఇలా అయితే పేస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత కట్ చేసి ఇంకో ఫోటోని అయితే పేస్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ట్యాప్ ఇచ్చి పేస్ట్ ట్యాప్ ఇచ్చి పేస్ట్ ఇలా అయితే చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత సేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత లాస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, ఆ లాస్ట్ ఎఫెక్ట్ని పేస్ట్ రిడాట్ కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. లాస్ట్ 2 ఫొటోస్ని అయితే పేస్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ 2 ఫొటోస్ మీద ట్యాప్ చూపిస్తాను, ఇలా ఉంటుంది కదా. ఈ ఫోటో మీద ట్యాప్ ఇచ్చి ఎఫెక్ట్ పై 3 డాట్ పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇంకో ఫోటో ఉంటుంది కదా, ఈ ఫోటో మీద ట్యాప్ ఇచ్చి ఎఫెక్ట్ పై 3 డాట్ పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. కొద్దిగా అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్కి 1 లైక్ అయితే చేసుకోండి, తప్పకుండా షేర్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. బాయ్.